తెలుగు న్యూస్ నేను కవిత. ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కులాబ్గూర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాలకు చెందిన సుమారు 60 మంది సుహాసిని మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు. వరలక్ష్మి మాతను పూజించడం వల్ల సకల శుభాలు, పాడి పంటలు, విశ్వశాంతి కలుగుతాయని మహిళలు తెలిపారు. పాఠశాల ప్రధానాచార్యులు ఎం నరసింహగౌడ్, మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రావణ మాసము శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ఓ పార్వతి ఈ వరలక్ష్మి వ్రత విధానము ఇలా చేయాలి. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఆ యొక్క సంపత్తి, ధనము, సౌభాగ్యం కలిగిందో ఆ కథను వివరిస్తున్నారు. పూర్వము మగధ దేశంలో కుంటుగంపలు పట్టణమున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె చాలా